ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియా దైవజనాంగమా, దేవుని ప్రజలారా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకు దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ రండి ప్రియా దైవజనమ, ఈ దినం కొరకు ఒక చిన్న వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. చూడండి, 133వ కీర్తన 3 చరణాలతో కూడినటువంటి కీర్తన. 133వ కీర్తన 3 చరణాలు. బాగుంది కదా, సంఖ్యాబలం మంచిది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. సియోను కొండ మీదికి దిగివచ్చు, ఎర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవము అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చియున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి యేసు ప్రభువా, వందనాలు, స్తోత్రాలు. కృప చూపించండి, దయపాలించండి. చదవబడిన వాక్య సారాంశాన్ని మాకు బోధించి మహిమ పొందమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, ఇక్కడ లేఖనం ఇస్తున్న సాక్ష్యం ఏమిటంటే, నువ్వు ఆశీర్వదించబడాలి అంటే, నువ్వు దీవించబడాలి అంటే నీకు కావాల్సినటువంటి ఒక విలువైన దినుసు, గుణలక్షణము ఒకటి ఉన్నది. అది తప్పకుండా నువ్వు చేయాలి, మీరు చేయాలి అని లేఖనము సాక్ష్యమిస్తుంది. ఏం చేయాలి అంటే, సియోను కొండ మీదికి దిగువచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఏమి దిగి రావాలి సియోను కొండ మీదికి అంటే, అహరోను గడ్డము మీద పోయబడిన పరిమళ తైలము ఏదండి, అది అతని తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. ఏమిటదంటే ఆ ఫస్ట్ చరణం, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది ఇక్కడ ఈ పరిమళ తైలము, ఈ శాశ్వత జీవము కావాలి అంటే క్రైస్తవులు చేయవలసినటువంటి ఒక గొప్ప పని ఏమిటి అంటే, మనము గడిచినటువంటి ఆ దినాలలో కూడా మనం కాస్త ధ్యానం చేస్తూ వచ్చాం. మనం కాస్త ధ్యానం చేస్తూ ఏమొచ్చామంటే, మనము మానవ జీవితానికి లేదంటే క్రైస్తవ జీవితానికి కావలసినటువంటి ఒక అమూల్యమైనటువంటి విషయము ఏమిటంటే, ప్రాచీన పురుషుడు చనిపోవాలి. ఎవరండి? ప్రాచీన పురుషుడు ఎప్పుడైతే చనిపోతాడో, ప్రాచీన స్వభావము ఎప్పుడైతే మనలో నుండి పిరికివేయబడుతుందో, అప్పుడు మనలో ఏముంటుందంటే నూతన జీవము ఉంటుందని లేఖనము మనకు సాక్ష్యం ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అటువలే ఏం కావాలి మనకు? ఈ నూతన జీవము కావాలి. ఇటువంటి నూతనమైన అక్షయ జీవమును గురించి లేఖనము మనకు ఏమని సాక్ష్యమిస్తుంది అంటే, నవీన పురుషుడు అని సాక్ష్యమిస్తుంది. ఏమని సాక్ష్యమిస్తుంది? నవీన పురుషుడు అని సాక్ష్యమిస్తుంది. ఇటువంటి నవీన పురుషుడితో కూడినదే అసలు శిశులైనటువంటి క్రీస్తు సంఘము. ఈ నవీన పురుషుడిని ధరించుకున్నదే అసలు శిశులైన యేసుక్రీస్తు సంఘము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ సంఘములో
ప్రతి వ్యక్తి ఎటువంటి వాడు? ప్రతి వ్యక్తి ఎదుటివారిని గౌరవిస్తుంది, ఎదుటివారిని ప్రేమిస్తుంది, ఎదుటివారి బాగోగులు కనిపెట్టి బాగుగా ఆలోచించి ప్రయాణము చేస్తుంది. ఆ నూతన జీవము ఎవరిలో ఉంటుందో వారిలో ఐక్యత, ప్రేమ, సంతోషము అన్నీ ఉంటాయి అని లేఖనము సాక్ష్యమిస్తుంది. యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏమండి, అటువంటి నూతన జీవము ఉండి ప్రాచీన స్వభావాన్ని చంపివేసినటువంటి ఆ వ్యక్తిలో ఏముంటుందంటే తీవ్రమైన వాంఛ. ఎటువంటి వాంఛ? తీవ్రమైన వాంఛ ప్రతిబింబిస్తూ ఉంటుంది. అందుచేత అటువంటి ఆ వ్యక్తుల్లో కూడినటువంటి ఆ సంఘము పరిపూర్ణ ఐక్యత, పరిమళ తైలము అవుతుంది. పరిపూర్ణ ఐక్యత, పరిమళ తైలం అవుతుంది. ఆ సంఘమే తల మీద పోయబడిన అహరోను గడ్డము మీదుగా కారి అంగీల అంచుల మటుకు దిగజారిన పరిమళ తైలముతో నిండి ఉంటుంది. అది ఏమవుతుందంటే ఆశీర్వాదము, శాశ్వత జీవము అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశీర్వాదము, శాశ్వత జీవము అక్కడ ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఆశీర్వాదము, శాశ్వత జీవము అక్కడ ఉండవలనని యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడు సెలవిస్తున్నాడు. అది అందరూ కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే ఇటువంటి నూతన జీవము, పరలోక జీవము ఎక్కడ మనకు కనిపిస్తుంది అని ఆలోచిస్తే సంఘాలలో, సమాజంలో, దేవుని ప్రజల దగ్గర అది తక్కువగా కనిపిస్తుంది. మనకు చాలా తక్కువగా కనిపిస్తుంది. ఈ రోజుల్లో ఈనాటి క్రైస్తవుల్లో లేదంటే సంఘాలలో ఆశీర్వాదానికి బదులు శాపము ఏముంటుంది? ఆశీర్వాదానికి బదులు శాపము, పాపము, కలహము కనబడుతుంటే ఐక్యత అనే ఆ పరిమళ క్రైస్తవ లోకము ఈనాడు ఎక్కడ కనిపించటం లేదు. అసలు దాన్ని పట్టించుకోవట్లేదండి. ఐక్యత, ప్రేమ, క్రీస్తు ప్రేమ, ఈ పరిమళ తైలము, నూతన జీవము కావాలనే ఆలోచనే క్రైస్తవ సంఘంలో తక్కువైపోతుంది. ప్రియా దైవజన్మ, కారణం ఏమిటి అంటే ఇదిగో జాగ్రత్తగా వినండి. దానికి జవాబు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నటువంటి జవాబు ఏంటో తెలుసా? క్రైస్తవ జనాంగము చెవులు చక్కగా తెరిచి, చక్కగా రిక్కించి వినవలసినటువంటి ఈనాటి క్రైస్తవ లోకానికి కావాల్సింది ఏంటో తెలుసా? వారిలో పాప పురుషుడు చనిపోవాలి, పాత స్వభావము చనిపోవాలి, వానిని సిలువ వేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాని సిలువ వేయుడి అనే ఆ మాటను మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం కదా. ఇక్కడ పాప పురుషుడు ఇంకా సిలువ వేయబడలేదు. చాలామందిలో పాప పురుషుడు ఇంకా సిలువ వేయబడలేదు చాలామందిలో. అసలు వీళ్ళు ఎప్పుడు తమ అంతరంగపు ప్రాచీన పురుషుణ్ణి ద్వేషించలేదు. తమ అహంకారమును లేదంటే తన సొంత అభిప్రాయాన్ని ద్వేషించకుండా, అంతరంగ జీవితాన్ని ద్వేషించకుండా, తమలోనే తాము ఆ మృగమనే ఆ ప్రాచీన స్వభావము పుష్కలంగా బ్రతికి ఈ అనైక్యతకు కారణమే ఆ ప్రాచీన స్వభావం. ఐక్యత లేకుండా చేయటానికి కారణము ఆ ప్రాచీన స్వభావము, పాప పురుషుడు. వాణ్ణి
ద్వేషించాలి, వాణ్ణి సిలువ వేయాలి. ఎప్పుడైతే వాణ్ణి సిలువ వేస్తారో తమలోనే మృగాన్ని చంపడాన్ని క్రైస్తవులు ఏం చేయాలంటే చాలా ప్లాన్ చేసి ఆ మృగాన్ని చంపాలి. ఎప్పుడైతే ఆ మృగాన్ని తనలో నుండి పూర్తిగా చంపివేసి నేను దేవునికి నా జీవితాన్ని అప్పగించుకున్నాను అని ఎవరైతే ఒప్పుకుంటారో అప్పుడే ఈనాటి క్రైస్తవుల్లో అసహ్యమైనటువంటి దేవ విరోధమైనటువంటి ప్రాచీన పురుషుడు ఏమండి చనిపోతేనే వాడు చనిపోకుండా ఇంకా ఆ ప్రాచీన పురుషుని యొక్క గుణలక్షణాలు బ్రతికే ఉండటం వలన క్రైస్తవులు సిలువ చెంతకు రాకుండానే తమ జీవితంలో సిలువ కార్యము జరగకుండానే అండి అర్ధాంతరంగా దుడ్డి త్రోవలోను సంఘములో జొరబడుతున్నటువంటి క్రైస్తవ సమాజము కొంతమంది ఉన్నారు. క్రైస్తవ సమాజము ఇంకా కొంతమంది ఉన్నారు. అందుకే ఈరోజు సంఘములో ఆశీర్వాదము, శాశ్వత జీవము శాశ్వత జీవముతో కూడినటువంటి ఆ పరిమళ తైలముతో కూడినటువంటి ఆశీర్వాదము రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే ఈ ప్రాచీన మృగము బ్రతికి ఉండటం వలన, అసలు దాన్ని చంపాలనే అవగాహన లేకపోవటం వలన క్రైస్తవ సమాజంలో ఇటువంటి జరుగుతున్నాయి. ప్రియమైనటువంటి వారులారా, ఈ విషయాన్ని గమనించి చేయవలసింది ఏంటంటే తమ జీవితంలో సిలువ కార్యము జరగడానికి ప్రతి ఒక్కరూ తొందరపడాలి. ఆ మృగాన్ని ఇంకా బ్రతకనివ్వకుండా, అది బ్రతికి ఉన్నది కాబట్టి నువ్వు ఆశీర్వదించబడలేదు అనే విషయాన్ని గమనించి ఆ మృగాన్ని ఎప్పుడైతే సిలువ వేస్తావో, ఎవరిని? మృగము అది బ్రతికే ఉన్నది, అది అంతరంగ మృగము. ఆ మృగాన్ని ఆలోచిస్తుంది, ఆ మృగములాగే ప్రవర్తిస్తుంది. ఎన్ని ప్రసంగాలు విన్నా ఈ క్రైస్తవ జీవితంలో మార్పు రాకపోవడానికి కారణము ఆ మృగముగాడు బ్రతికుండటమే, వాడిని సిలువ వేయకపోవటమే. అదే మూల కారణము ప్రియాదయ జన్మ. అందుకే నువ్వు దీవించబడలేకపోతున్నావు, ఆశీర్వదించబడలేకపోతున్నావు, ఐక్యత కలగట్లేదు, ప్రేమ సమాధానం లేదు. ప్రేమ సమాధానం ఐక్యత కావాలంటే ఆ ప్రాచీన పురుషుని సిలువ వేయాలి, అంతరంగ మృగాన్ని చంపివేయాలి, పాప స్వభావము చనిపోవాలి. అప్పుడే దేవుడు నీలో నివసిస్తాడు, ఆ నూతన జీవం వస్తుంది, ఆశీర్వాదము, శాశ్వత జీవము నీలో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏముండాలని కోరుకుంటున్నాడు భక్తుడు? ఆ సంఘములో ఏమిటంటే, ఆ సంఘములో ఏముండాలంటే తల మీద పోయబడిన, ఎవరి తల మీద సంపూర్ణ ఐక్యతతో పరిమళభరితమైనటువంటి ఐక్యత, ప్రేమ. ఆ సంఘములో తల మీద పోయబడిన అహరోను గడ్డము మీదుగా కారి అంగీల అంచుల మటుకు దిగజారిన పరిమళ తైలముతో నిండియుండుట ఆశీర్వాదము, శాశ్వత జీవము అక్కడ ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. 133వ కీర్తన. యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అటువంటి పరిపూర్ణతలోనికి, పరిశుద్ధతలోనికి క్రైస్తవ సంఘం వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనందరము ఆ విధంగా ముందుకెళ్ళడానికి దేవుడు కృప చూపును గాక. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, అటువంటి ఆశీర్వాదము, శాశ్వత జీవము నేటి సంఘంలో ప్రతి క్రైస్తవుల మీద కుమరించి ప్రేమ ఐక్యత అందరికీ దయచేసి మహిమ పొందమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.